శ్లోకం కాకచేష్టా తపోధ్యానం స్వాన నిద్రా తత్వైచ అల్పాహారి గృహత్యాగి విద్యార్థి పంచలక్షణం అని చెప్పింది ఈ శ్లోకం. ఇక్కడ ఏముంది? కాకో ఫస్ట్ లో కాకో అనేది కాకో అంటే సంస్కృతం. ఇది సంస్కృతం. ఈ సంస్కృతంలో కాక అంటే కాకి. బకో ధ్యానంలో బకో అని ఉంది. బకో అంటే కొంగ. శ్వాన నిద్రలో శ్వాన అని ఉంది. శ్వాన అంటే శునకము లేదా కుక్క. అల్పాహారం తెలుసు మీకు, బృహత్యాగి తెలుసు. సో ఇది 5 లక్షణాలు ఏ విద్యార్థులు అయితే ఉంటాయో ఆ విద్యార్థి ఖచ్చితంగా ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తిగా ఒక గొప్ప నిష్ణాతులుగా ఎదగడానికి తోడ్పడతాయని ఆనాడు పూర్వకాలం చెప్పినటువంటి కాకచేష్ట బకోధ్యానం స్వాన నిద్ర తత్వైవచ. అలాగే అల్పాహారి గృహత్యాగి విద్యార్థి పంచలక్షణం. కాకచేష్ట మనకు తెలిసిన స్టోరీస్ ఇవన్నీ కొత్త ఏం కాదు. కాకచేష్ట అంటే కాకికి దాహం వేస్తే ఏం చేసిన స్టోరీ ఉంటే కాకి కథ తెలుసు కదా. కాకి కథ ఉంది కదా, తెలుసు. అది దాహం వేసినప్పుడు నీటి కోసం వెతుకుతూ ఉంటే ఒక పూజలో అడుగులో చిన్న నీటి మెరుగు అనిపించింది. అప్పుడు అది ఏం చేసింది? దాని ముక్కును అందులో పెట్టి అందుకోవడానికి ప్రయత్నం చేస్తే అది అందలేదు. అప్పుడు ఏం చేసింది? ఒక క్రియేటివిటీతో ఆలోచించింది, ఒక ఆలోచన చేసింది. ఈ నీరు నాకు వేరే చోట ఎక్కడ వాటర్ లేదు, దీన్ని తాగాలి. అదేం చేసింది? ఒక ఆలోచన చేసేసి బుడతరాలని ఏడుగోలు వచ్చేసి అందులో వేసింది. అవునా? అవి పైకి వచ్చిన తర్వాత ఏం చేసింది? దీంట్లో ఏమున్నది మీరు చెప్పండి. మంచి మెసేజ్ ఉంది దీంట్లో. ఏముంది చెప్పండి, మీరే అర్థం చెప్పండి. మంచి సూపర్ మెసేజ్ ఉంది దీంట్లో. ఏముంది? ఏమి లేదా? వేస్ట్ మనకు అవసరం లేదు కదా. ఏముంది మరి? అనుకున్నది సాధించింది. వెరీ నైస్. ఇంకా సౌండ్ ఇంటర్వ్యూ పని మీరు ఎవరు ఒక్క పని చేస్తారు. మీరు ఏంటున్నారా? 2 టెస్ట్ 2 క్లాస్ మీరు 3 కొట్టాలి. నేను 2 కొట్టే మీరు 3 కొట్టాలి. నేను 3 కొట్టే మీరు 4 ఓకేనా? రైట్. ఆ మెసేజ్ ఏముంది, ఏం రాదని మీలో నుంచి వస్తే ఐ వెరీ హ్యాపీ. అదర్వైజ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. ఎనీబడి ఇస్ రెడీ టు గివ్ ద ఆన్సర్? సో ఇందులో అద్భుతమైన మెసేజ్ ఒకటి ఉంది. ఒకటి ఫస్ట్ ఏంటంటే ఏ సమస్యకు పరిష్కారం చూపించింది కదా. ఒక సమస్య వచ్చింది, ఎదుర్కోవడం సమస్య పరిష్కారం చూపించిందా? ఆ పరిష్కారం కదా క్రియేటివిటీతో ఆలోచించింది. క్రియేటివిటీ అంటే సృజనాత్మకత. కొత్తగా గుణకరాలు తీసుకొస్తే వస్తాయని చెప్పేసి గుణకరాలు తీసుకొచ్చి ఒకటి తీస్తే అయిపోయిందా? లేదు. కృషి పట్టుదల ఉంది. అందులో ఏంటని తీసుకొచ్చింది. అలా కృషి కూడా ఉంది, పట్టుదల ఉంది. తీసుకొచ్చి మీదే వరకు వేయడం. ఒకటి సృజనాత్మక ఆలోచించడము, రెండోది గుణకరాలు తీసుకురావడానికి కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకోవడం. మీరు కూడా అదే సబ్జెక్ట్ అందకపోతే ఎలా అందుకోవాలని ఒక ఆలోచన, దాన్ని నేర్చుకోవాలనే తపనతో పాటు ప్రయత్నం చేయాలి, కష్టపడాలి, ఇష్టంగా కష్టపడాలి. మీకు బర్నింగ్ డిజైర్ ఉంటే, మీకు కోరిక బలంగా ఉంటే, ఆకలి అయితే గుర్రం వరిగడ్డి తింటుందని శాస్త్రం ఉంది. మీకు ఆకలి బాగా అయితే మీరు అన్నం తింటారు. ఏది పెట్టారు తొక్కేసుకొని కానీ అన్నము తినేస్తారు సూపర్గా ఉండాలని చెప్పేసి. ఆకలి లేనప్పుడు అన్నం పెడితే ఏ పెట్టాక ఎంత సూపర్గా పెట్టినా కానీ బాగా 30 బాగా చెప్తాం. సో మన మెంటాలిటీ ఎలా ఉందంటే నీకు బర్నింగ్ డిజైర్ ఉండాలి, విద్యార్థికి నేర్చుకోవాలనేటువంటి తపన ఉండాలి అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. సృజన సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చేయకపోతే లాభం లేదు కదా. ఒక ఇంజనీరింగ్ కళాశాలలో ఒక విద్యార్థి హాస్టల్లో ఉంటున్నాడు, బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు, హాస్టల్లో ఉంటున్నాడు. ఆ హాస్టల్ ఎలా ఉందంటే అక్కడ చాలా దోమలు ఉన్నాయి. ఆ దోమలో పండుకోవడం అంటే నిద్ర పట్టదు. అప్పుడు ఏం చేశాడు? వాళ్ళందరూ దోమతలు పెట్టుకుంటారు అక్కడ హాస్టల్ పిల్లలు. దోమతలు తెలుసు కదా, మస్కిటో నెట్స్. ఆ మస్కిటో నెట్స్ పెట్టుకొని పడుకుంటారు. ఒక విద్యార్థి ఏం చేశాడంటే మస్కిటో నెట్ ఇట్లా పరుపు కింద తెలిసి ఇక్కడ సబ్బు లేకుండా మొత్తం ఫోన్ చేసుకొని పడుకున్నాడు. ఇప్పుడు దోమలు ఉంటుంది, ప్రశాంతంగా నిద్రపోతాను. కానీ పొద్దున లేచి చూసే వరకు ఆయన
నేనైతే ఇంత సంపు లేకుండా మొత్తం క్లియర్గా పెట్టేసిన దోమతిరని ఎక్కడి నుంచి వచ్చింది ఈ దోమ అని సెర్చ్ చేసాను. దోమతిర మొత్తం ఇలా చూసి చుట్టూ ఒక్క చోట చిన్న ఊరు కనిపించింది, రంధ్రం, చిన్న రంధ్రం కనిపించింది. అని ఇందులో నుంచి ఈ దోమ వచ్చినాయి అనుకుంటుంది అని ఐడెంటిఫై చేసి ప్రాబ్లమ్ని ఫస్ట్ గుర్తించాలి, సమస్య ఐడెంటిఫై చేసి మరి దానికి పరిష్కారం ఎట్లా నెక్స్ట్ మళ్ళీ పడుకోవాలి కదా, అదే దాని నుంచి మళ్ళీ వస్తాయి కదా, దోమ పుట్టాలి కదా, దోమ పుట్ట మలేరియా వచ్చి చచ్చిపోతానే ఆలోచన ఉంటుంది కదా. మరి అప్పుడేం చేసిండు, ఓన్ నుంచి దోమ రావద్దు నేనేం చేయాలి, మీరైతే ఏం చేస్తారు చెప్పండి, మీరైతే ఏం చేస్తారు? ఓకే ఓన్లీ పెద్దగా చేస్తాం, ఓన్లీ మూసేస్తాం. ఎట్లా మూస్తాం, ఎట్లా మూస్తాం? క్లాత్ తోటి, క్లాత్ తోటి కవర్ చేయాలి. పెట్టేసి అవుతుంది కుట్టాలి. ఓకే ఓకే, వెరీ నైస్, మంచి ఆన్సర్ సార్. కుట్టాలి, కుట్టాలంటే హాస్పిటల్ సూది చేద్దాం ఎప్పుడు బయటికి వెళ్ళి బయటికి పోయారు. ఇంకా ఏమైనా ఆప్షన్ ఉన్నాయా? ఒక సమస్య చూసుకోవాలి ఉన్న చోటనే. ఓకే ఓకే, మీ మైండ్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. ఒక్కొక్కరు ఆన్సర్ కోసం ప్రయత్నించి దట్స్ గుడ్. మీరు సమస్య పరిష్కారం దిశలో ఆలోచనలు పెట్టేందుకు అది సరిపోతుంది. కానీ ఆయన ఏం చేసింది తెలుసా, ఆయన చేసినటువంటి ఆలోచన ఏంటి తెలుసా, దట్ ఈస్ ద క్రియేటివిటీ ఆఫ్ ఇంజనీర్. ఏం చేశారంటే ఒక హోల్ ఉంది కదా, ఆ హోల్ పక్కన ఇంకొక హోల్ చేసింది కదా, ఒకటి పరిస్థితి ఒక ఫోన్ ఉంటే దాని పక్కన ఇంకొక ఫోన్ చేయడం ఏంటిది, అది ఆలోచిస్తాము, ఆశ్చర్యంగా చూస్తాం. ఆ ఇంకొక హోల్ ఏం చేసిండు, ఆ హోల్ పక్కన ఇంకో హోల్ ఉంది కదా, ఒక చిన్న పైప్ తీసుకున్నాడు ప్లాస్టిక్ పైప్, ఈ హోల్లోకి పెట్టేసి ఈ హోల్లోకి పెట్టేసి అప్పుడు ఏమైంది, ప్రోమా ఇందులో నుంచి లోపలికి వచ్చి ఇందులో నుంచి బయటకి మన లోపల అది మన ఆలోచన వస్తుంది. అది రావాలి, అది రావాలి ఆలోచన. అర్థమైందా? చిన్న చిన్న పిల్లలు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు చిన్న చిన్న 4 ఏళ్ళ 3 ఏళ్ళ పిల్లలు కూడా పరిశ్రమ చేసే కష్టపడుతున్నారు. అవునా కదా? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈ స్టోరీ అయిపోతుంది. ఒక 4 years పాప డ్యూటీలో ఉంది అమ్మాయి. ఒక షాప్ దగ్గరికి వెళ్ళింది, చిన్న కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళేసి ఆ కిరాణా కొట్టులో ఉన్నటువంటి వ్యక్తిని అంకుల్ 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 నేను బాగా కనిపిస్తున్నానా అన్నాడు. సూపర్ నీకు చాలా బాగుంది అని చెప్పినట్ట. అయితే మరి నేను పెద్దయ్యాక నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేసుకుంటా. సర్ప్రైజ్, అరే చిన్న పిల్లలకి నా కొడుకు నుంచి పెళ్లి చేస్తామని అట్టే మాట కదా, సరే పెళ్లి చేసుకుంటా, నో ప్రాబ్లం అని చెప్పేసి కదా. చెప్పిన తర్వాత వెంటనే ఏమడిగిందంటే, అంటే మరి అప్పుడు నీకు ఏమవుతా కోడలు అవుతాము, మళ్ళీ కోడలు ఒక పరిస్థితి చాలేంటి చూడండి, ఈ కోడలకు పరిస్థితి చాలేంటి ఇవ్వచ్చు కదా కొట్టేసి మనసు కొట్టేసింది. క్రియేటివిటీ అది అలా ఉండాలి మన ఆలోచన. సార్గా ఎవరైనా కానీ ఫ్లాట్ చేసేసేయాలి, సబ్జెక్ట్ చెప్తా మనుషులు ఫ్లాట్ చేస్తారు. ఇలా మన క్రియేటివిటీ ఆలోచించడానికి కోసం కాక చేసిన అనేది చాలా ఉపయోగకరమైనటువంటి విషయం. కాకి యొక్క కథ. నెక్స్ట్ ది భగవద్ధ్యానం. భగవద్ధ్యానం అంటే పొంగ. పొంగ జపం. పొంగ దాని ఆహారాన్ని పెట్టడానికి
కాన్సన్ట్రేషన్ అంటారు ప్రాబ్లం. అది ఏకాగ్రత కోసం అలా చేసింది. ఏకాగ్రత ఎందుకోసం దానికి? ఆ కుండకి దానికి సరిపడే ఆహారం అవసరము. సరిపడే ఆహారము ఏం కావాలి? ఒక సైజులో ఉన్నటువంటి చేప పిల్ల కావాలి. అది దానికోసం వెయిటింగ్ లో ఉన్నది. దానికంటే ముందు చిన్న చిన్న చేప పిల్ల దాని చుట్టూ తిరుగుతుంటుంది. అది పట్టించుకోదు, ఎందుకంటే చిన్న చేప పిల్లని పట్టుకుంటే దాన్ని కడిపెట్టాను. అది పట్టుకుంటే అసలు పెద్దది వచ్చినట్టు దాన్ని పట్టుకుంటుంది, అది పోతుంది. అందుకోసం ఇది ఏం చేస్తుందంటే చిన్న పిల్లల్ని వదిలేస్తుంది, దానికి అవసరం లేని వదిలేస్తుంది. ఎప్పుడైతే అది కోరుకున్నారో ఆ సైజులో వచ్చిన చేపని మాత్రం పక్కన పట్టేసి తినేస్తుంది. దీనివల్ల మీకు ఏమవుతుంది? మెసేజ్. ఈ స్టోరీ వల్ల మెసేజ్ సూపర్ సూపర్ క్లాప్స్. వెరీ నైస్. నందిని వెరీ నైస్ అమ్మా. మనకు అనవసరమైన వీడియోలో ఫోన్ చాటింగ్లు, క్రికెట్ మ్యాచ్లు, రీల్స్ స్క్రోలింగ్లు ఇవి ఉంటాయి కదా, తిరుగుళ్ళు, ఫ్రెండ్షిప్లు, ఇవన్నీ వదిలేసి నీకేం కావాలి? మరి కాన్సన్ట్రేషన్ ఆన్ ఇంపార్టెంట్ థింగ్స్. చిన్న విషయాన్ని, అనవసర విషయాన్ని పక్కకు వదిలేసాడు. ఈ భగవద్ధ్యానంలో అడిగింది. ఇప్పుడు చక్కటి ఆన్సర్ చెప్పింది. ఇంకొక ఈ సందర్భంలో విషయం చెప్పిన లాస్ట్లో నా సెషన్ అయిన తర్వాత 3 క్వశ్చన్స్ అడుగుతాను. మేము 3 ఈ సెషన్ సంబంధించి బాయ్స్లో ఒకటి అడుగుతా, గర్ల్స్లో ఒకటి అడుగుతా, కామన్ ఒక క్వశ్చన్. వాళ్ళ ముగ్గురికి ప్రైజ్ ఇస్తాను పక్క. సో ఇక్కడ నందినికి హ్యాడ్సప్. చిన్న విషయాలు, అనవసర విషయాలు వదిలేసేసి మన సబ్జెక్ట్ని పట్టుకోవాలి. ఓకేనా? ఓకే. భగవద్ధ్యానం అయిపోయింది. ఇప్పుడు శ్వాననిద్ర. శ్వాననిద్ర అంటే ఏది? శునకం అని చెప్పిన లేదా కుక్క. అది పడుకుంటుంది. అది రాత్రి వేళ పడకూడదు. కాళ్ళు మూసుకొని కాళ్ళు ముందు పెట్టుకొని ఇట్లా పడుకొని చీమ చిటుక్కుమన్నా కానీ కళ్ళు తెచ్చేస్తుంది. చీమ చిటుక్కుమన్నా గేట్ తీసుకొని ఇంటి యజమాని వచ్చింది అనుకో, లోపలికి ఇలా తీసి కళ్ళు తెచ్చి ఇలా చూసి అలా చూసుకుంటాయి. మా సారే, మా యజమాని అలా చేస్తాం. డౌట్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా వచ్చింది అనుకోండి, చూసి కట్టేస్తుంది, ఓడుతుంది, వెంబడి పడుతుంది. అవునా? అంటే ఆ శునకంలో, ఆ కుక్కలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటి? దాంతో పాటు ఇంకేంటి? ఎస్, ఎవరు మాట్లాడాలి? యూ స్టాండ్ ప్లీజ్. వాట్ ఈస్ యువర్ నేమ్? క్లాస్ టు హర్. ఎవరు అలర్ట్? ఎప్పటికీ ఎల్లవేళ అలర్ట్గా ఉండడం. అంటే మనము పిల్లలు సార్లు చెప్తున్నట్టు ఏ సబ్జెక్ట్ చెప్పినా కానీ సార్కు రెస్పాన్స్ ఇవ్వడం. ఇంట్లో కానీ బయట కానీ మన సబ్జెక్ట్ సంబంధించిన అంశాలు ఏమంటే క్యాచ్ చేసుకోవడం. ప్రతి క్షణం కూడా అలర్ట్. నేను అడిగానే ఆ ఆన్సర్ చెప్పి దట్ ఇస్ ద అలర్ట్నెస్. అలర్ట్ అనేది మనకు అవసరం. ప్రతి క్షణం అలర్ట్గా ఉండాలి. నిర్లక్ష్యం పనికిరాదు అని చెప్పడానికి కోసం ఇది అలర్ట్నెస్. ఓకేనా? అలర్ట్గా ఉండాలి. అంటే మనం ఏం చేసినా కానీ ఆ క్షణంలో తక్షణ స్పందన అవసరం అనేది దీని ద్వారా తెలిసింది. తక్షణ స్పందన అవసరం. ప్రాక్టీస్ ద్వారా దాని పర్ఫెక్షన్ వచ్చేస్తారు. తప్పకుండా ప్రాక్టీస్. బ్రూస్లీ తెలుసా మీకు? బ్రూస్లీ ఏం చేస్తాడంటే ఆవిడ కదా. అయితే ఈ క్రూ ఫైటర్ ఒక మంచి మాట చెప్పాడు. ఏంటంటే నేను 10,000 రకాలైనటువంటి పంచులను నేర్చుకోలేదు అన్నాడు. 10,000 రకాలైనటువంటి పంచులను నేర్చుకోలేదు అన్నాడు. మరి ఏం నేర్చుకున్నాక గొప్పవడానికి కోసం ఒకే పంచుని 10,000 సార్లు నేర్చుకున్నాను చెప్తున్నాడు. ఒకటే సింగిల్ పంచ్. అంటే నువ్వు సబ్జెక్ట్ పట్టుకుంటే అది వచ్చేదాకా, దాన్ని నేర్చుకునేదాకా పట్టుబట్టాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనే విషయాన్ని మనకు తెలిసింది కదా. సో ఇది స్వామిలో మనం నేర్చుకున్నటువంటి అంశాల్లో విద్యార్థి ఉండాల్సినటువంటి లక్షణాలు. నెక్స్ట్ వచ్చేసి అల్పాహారం. అల్పాహారం ఎట్లా తెలుసు? అల్పాహారం అంటే మన స్కూల్లో పెడుతున్నారు.
రెస్టారెంట్ ఇక్కడ ఏంటిది ఏంటంటే మనము అవసరమైనవి అక్కడ వెళ్ళేసి పిజ్జాలు బర్గర్లు అక్కడ లేనటువంటి వాటిని తిని శరీరాన్ని పాడు చేసుకొని అనారోగ్యం పాలైపోతున్నటువంటి కల్చర్ ఇప్పుడు వచ్చింది. మనం చేసేటువంటి కల్చర్ ఇప్పుడు ఉండాల్సినటువంటి కల్చర్ ఇప్పుడు నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే తిండిలో కూడా ఇక్కడ ఇంటెన్సివ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఇంటెన్సివ్ ఆఫ్ ఇన్పుట్స్ అంటారు. అంటే నీవు స్వీకరించేటువంటి విషయాలు ఏవై ఉండాలి, ఎలాంటివై ఉండాలి, మన ఆరోగ్యాన్ని రక్షించేదిగా ఉండాలి. అలాంటి అల్పాహారాన్ని మాత్రమే తీసుకోవాలని చెప్పి అల్పాహారాన్ని బయట పూర్తి చేసినప్పటికీ ఇక్కడ నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే సబ్జెక్ట్ పరంగా కావచ్చు, విద్యార్థి కావచ్చు, మీరు చిన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలను మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. అనవసరమైనటువంటి విషయాన్ని పక్కకు పెట్టాల్సినటువంటి ఆలోచన మీకు ఉండాలి. చిన్న విషయాలైనా కానీ అవి ఇన్పుట్స్ ఎలా ఉండాలంటే మనకు ప్రయోజనాత్మకంగా రిజల్ట్స్ బాగా వచ్చేలా ఉండాలి. దానివల్ల ఫలితం మనం ఎక్కువ ఆశించాలి. ఏదో దొరికింది అని తింటా అంటే గుడ్డేదో చేయడం అంటే కుదరదు. ఏదో దొరికితే జాడడానికి కానీ గుడ్డేదో అలా మనం ఉండకూడదు. మనము పర్ఫెక్ట్గా ఉండాలంటే మనం తీసుకునే ఇన్పుట్స్, మనం స్వీకరించే నాలెడ్జ్ కావచ్చు, ఏదైనా విషయం కావచ్చు, కరెక్ట్గా సూట్ అయ్యేది అవే తీసుకోవాలని చెప్పేసి ఇది మన అల్పాహార్యం నేర్పిస్తుంది. అలాగే ద లాస్ట్ వన్ ఏంటంటే బృహత్యాగి. ప్రాచీన కాలంలో విద్యార్థులు గురువుల దగ్గరికి వెళ్ళి ఆశ్రమంలో ఉండి నేర్చుకునేవారు విద్యను. ఇప్పుడు అలాంటి పరిస్థితి అంటే హాస్టల్స్ ఉన్నాయనుకోండి. బృహత్యాగి అంటే గృహ అంటే ఇల్లు, త్యాగి అంటే వదిలేయడం. ఇక్కడ బృహత్యాగి అంటే ఇక్కడ ఏంటంటే ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం అనే మీనింగ్ తీసుకోవాలి. ఇక్కడ ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం అనే మీనింగ్ కాదు. బృహత్యాగి అంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడము. నేను ఒక క్వశ్చన్ అడిగినా ఇప్పుడు 2-3 రెస్పాండ్ అయ్యారు. కొంతమంది ఇందులో కొంతమంది ఏమనుకుంటారంటే నాకెందుకు ఎవరు చెప్పుకుంటారు అనవసరంగా చేస్తే వాళ్ళు అందరూ చూస్తారు, తప్పు పోతే నమ్ముతారు. ఈ కథ ఎందుకు నాకు చక్కగా చూసుకుంటే అయిపోతున్నారు అనుకునే వాళ్ళని కంఫర్ట్ జోన్లో లేరు ఉన్నారు. కంఫర్ట్ జోన్ అంటే సుఖం కావాలి, కష్టమవుతుంది, అది రాకుండా పర్వాలేదు అనేవాళ్ళు కంఫర్ట్ జోన్లో ఉన్నారు. కంఫర్ట్ జోన్లో మనం ఉండకూడదు. అంటే ఇంట్లో ఉండి నువ్వు ప్రపంచాన్ని గెలవకూడదు అన్నాడు. గృహాన్ని వదిలేసినా అంటే మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చేసి కష్టం అనేది చూడు, బయటి ప్రపంచం ఏం చేస్తుందో చూడు. నీ సుఖం కోసం పొద్దున 5 గంటలు లేవు అంటే ఆగమ్మా ఇంకొక అంటారన్నమాట, టైం లేదు కదా బయటికి అంటే బాబా చెప్తే 5 ఇవ్వాలి. 10th క్లాసు రౌండ్ నడుస్తుంది, పరీక్షలు లేవు. మన సార్లు వేయడం చెప్తున్నాను ఇంటికాడ తొందర లేసి టైం పెట్టుకొని చదువుకోమని. కానీ నువ్వేం చేస్తావు, అమ్మ లేపితే ఆగలే ఇంకో గంట వంట అరగంట వంట అలా మనం కనుక అలారం పెట్టుకుంటే అని దొరికేసి దాన్ని పీకలు విసిగేసి మనం పట్టాం. ఇలాంటి అలవాట్లు ఏంటి అంటే కంఫర్ట్ జోన్. అందుకే మీరు అలాంటి ఆలోచన నుంచి బయటకు రావాలి. కంఫర్ట్ జోన్కి దాన్ని బృహత్యాగి అని అన్నారు. ఈ విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. అది 5 పంచ లక్షణాలు మీ దగ్గర ఉంటే గొప్ప విద్యార్థులుగా ఎదగడానికి కోసము అవకాశం ఉంది. ఇక మిగతా విషయాలకు వస్తే మీకు నేను ఇక్కడ ఎగ్జామ్ పేపర్ అనేటువంటి ఒక పీపీటీని కొంత మీకు ప్రజెంట్ చేయడం ద్వారా నా టైంలో నేను కంప్లీట్ చేసుకుంటా, ఎక్కువ సమయం తీసుకోకుండా. ఇక్కడ మనకు పరీక్షల ముందు సమయ నిర్వహణ, పరీక్షల ముందు మీకు ఎవరికైనా అవసరం అనిపిస్తే రాసుకోవచ్చు లేదా గుర్తుపెట్టుకోవచ్చు. దట్ ఈస్ యువర్ చాయిస్. పరీక్షల ముందు సమయ నిర్వహణ అంటే సరిగ్గా ప్రణాళిక వేసుకోవడం. మీ అందరూ తెలిసిందే టైం ఈజ్ వెరీ వాల్యుబుల్. ప్రపంచంలో దాన్ని మించినటువంటి విలువైన ఇంకొకటి లేదు. గతించిన 1 నిమిషాన్ని మళ్ళీ మనం తీసుకురాలి. అందుకే పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ప్రతి నిమిషాన్ని ఆస్వాదించాలి, ప్రతి సెకండ్ను మనము సద్వినియోగం చేసుకోవాలి. అలా సమయాన్ని విలువైన లాస్ అయిపోయిన ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. మనం చూసుకుంటే కనుక ప్రపంచంలో స్ప్రింట్ 100 మీటర్ల పరుగులో 1 సెకండ్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఓడిపోయినటువంటి వాళ్ళు ఉంటారు.
నిమిషంలో 10వ వంతు వెనుకబడడం వల్ల ఫస్ట్ వాళ్ళు రావాల్సిన సెకండ్ వచ్చిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని పిలుస్తారు సెకండ్ వేరియంట్ వాళ్ళని. ఇలా చాలా ఉంటాయి టైం సంబంధించినటువంటి వేరియంట్స్. అలాగే మీరు ఇక్కడ ప్రణాళిక వేసుకోవడం అవసరం. పొద్దున్న వేసిన తర్వాత 5 4:30 ఏం చదువుకోవాలి, 6:30 7:30 ఏం చదువుకోవాలి, స్కూల్కి ఎప్పుడు పోవాలి, వచ్చిన తర్వాత మళ్ళీ 6 గంటలు మళ్ళీ ఏం సబ్జెక్ట్ చదువుకోవాలి, ఏది కఠినమైన సబ్జెక్టు, అలాంటి ప్రాణాలతో ఒకటి వేసుకొని ఇంటి ముందు అలా అది చేసి పెట్టుకోండి. అది ప్రణాళిక. తర్వాత మొదట పెద్ద పెద్ద అధ్యాయాలు చదవాలి, తర్వాత చిన్న చిన్న అంశాలను రిలైజ్ చేయాలి. చదివే విషయంలో కొన్ని టెక్నికల్గా ఇవన్నీ సైంటిఫిక్ రీజన్స్ మన మీద నేను చెప్తున్నాను కాదు. మొదట ఇప్పుడు కాదు పెద్ద చదివేది, ఇంతకంటే ముందు కొంచెము లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. సపోజ్ ఇంగ్లీష్ అయితే డిస్కోర్సెస్ ఉన్నాయి అనుకోండి, ఇలా మేజర్ డిస్కోర్సెస్ తెలుసా, ఆ మేజర్ మైనర్ డిస్కోర్సెస్ ఉన్నాయి కదా, మేజర్ డిస్కోర్సెస్ నేర్చుకోవడానికి కోసం కొంత ముందు ప్లాన్ చేసుకుంటే పెద్దది వచ్చిన తర్వాత చిన్నదరిగే చాలా అయితే కొత్త కథ నేర్చుకునే ఎక్కడ అనుకుంటున్నాను. అందుకే పెద్దది దాని ఒక థియరీ ఉంది, దాన్ని బిగ్ ఫ్రాగ్ థియరీ అంటారు. బిగ్ ఫ్రాగ్ థియరీ పెద్ద కాకపోతే ఉంటుంది అని బాగా చెప్పండి, చిన్నదాన్ని తీసుకురావచ్చు. పొంగేసి పెద్ద చేపలు చేసాం కదా, అలాగే పెద్ద విషయాలు కఠినమైన అంశాలను ముందుగా మీరు తీసుకోండి. ఆ తర్వాత చిన్నవాటిని నేర్చుకుంటే చాలా ఈజీగా సులభంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. మనం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే గుర్తుంచుకోవాల్సిన విషయాన్ని సంక్షిప్తంగా రాసుకోవాలి. మీరు ఏదైనా సైన్స్లో కానీ సోషల్ స్టడీస్లో కానీ సబ్జెక్ట్స్ పెట్టుకొని రావాల్సినటువంటి ఆన్సర్స్ ఉంటాయి కదా, అలా అది ఎలా పెట్టుకోవాలి అని అనుకుంటే దానికి యాక్రోనిమ్స్ అంటారు. యాక్రోనిమ్స్ అంటే ఫస్ట్ లెటర్ ఆఫ్ ది వర్డ్. ఆర్టీసీ ఉన్నది, ఆర్టీసీ కూడా చెప్పండి, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో రోడ్ లో ఆర్ తీసుకున్నారు, ట్రాన్స్పోర్ట్ లో టీ తీసుకున్నారు, కార్పొరేషన్ సి తీసుకున్నారు. ఈ ఆర్టీసీ అయిపోయింది కదా. ఏటీఎం ఇలా చాలా ఉన్నాయి కదా, ఇప్పుడు షార్ట్ ఫామ్ లో గుర్తుపెట్టుకోవడానికి. దాన్నే ఇక్కడ మనము ఆక్రోనిమ్స్ అంటాం. ఇలా మీరు సపరేట్గా ఫస్ట్ లెటర్ కనుక మీరు అలా ఒక చిన్న అక్షరాలు ముందు అక్షరాలు తీసుకొని కనుక మీరు ఆక్రోనిమ్ తయారు చేసుకున్నారు అనుకోండి, షార్ట్ ఫామ్ ఆఫ్ ది వర్డ్స్ పెట్టుకున్నారు అనుకోండి, అది ఎట్లా పెట్టుకుంటే ఏ రోజు వచ్చేదిదా అని మనం దాన్ని సపరేట్గా పెట్టుకొని రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ప్రయత్నం చేసి చూడండి, ఇంట్రెస్ట్. అలాగే తర్వాత వచ్చేసి మధ్యలో స్వల్ప విరామాలు తీసుకోవాలి. మీరు బాగా చదివేది రాత్రి 11 దాకా 1 గంట చదివితే రాత్రి నేను తెల్లదాకా చదివి అని చెప్తాను పరీక్షలు. అలా చదవడం కరెక్ట్ కాదు. నిద్ర ఒక సబ్జెక్ట్ని ఒక 50 నిమిషాల కంటే ఎక్కువ కంటే మీరు చదివి అనుకోండి, అది మీ మైండ్ ఎక్కదు, బోర్ అయిపోతుంది. అందుకే మన స్కూల్లో 45-50 మినిట్స్ ఒక పీరియడ్ పెట్టిగా 60 మినిట్స్ ఎందుకు పెట్టాలి, గంటల ఎందుకు పెట్టాలి, రీజన్ ఉన్నది కాదు. అంటే 50 మినిట్స్ బ్రేక్ 50 అనేది బ్రేక్ 50 50 నిమిషాల కంటే ఒక విషయాన్ని గ్రహించే శక్తి మన మెదడుకు లేదు. ఉంటుంది కానీ దానికి గ్రావిటీ తగ్గుతుంది. అందుకే 50 నిమిషాల వరకు ఒక సబ్జెక్ట్ జరిగిన తర్వాత కొద్దిగా రిలాక్సేషన్. నేను ఫస్ట్ డిగ్రీలో చెప్పిన కదా మెడిటేషన్, ఎస్ బ్రేక్లలో మెడిటేషన్ చేసుకోండి. లేదా మీకు ఇష్టమైన విషయాల మీద మాట్లాడుకోండి మీరే, లేదా ఒక పాట వినండి, లేదా ఒక 10 అడుగులు వేసి అటు నడవండి. ఏదో ఒక మధ్యలో ఒక పని చేయడం ద్వారా మైండ్ రిలాక్స్ అవుతుంది. ఆ రిలాక్సేషన్ కావాలి. గంటల కొద్ది ఒకే తీరు చదవకండి. ఎగ్జామ్స్ అంటే క్లాస్ అలా చేయొద్దు. 15 మినిట్స్ తర్వాత కొద్దిగా 5 నిమిషాలు పెంచుకోండి. అది అదే సబ్జెక్ట్ మార్చుకోండి, ఇంకోటి చదువుకోండి. ఒకవేళ పిల్లలకి అదే సబ్జెక్ట్ ఉందని టాపిక్ మార్చుకోండి. 50 నిమిషాలు కానీ పెట్టేసుకొని చూడండి. దాన్ని ఆపేసేయాలి, ఇంకొక టాపిక్ వెళ్ళిపోవాలి, ఇంకో క్వశ్చన్ అయిపోవాలి. అది బ్రేకెట్ 50 అని అంటారు. బ్రేకెట్ 50 50 నిమిషాలు మాత్రమే నమ్మండి. మన రైట్ మెదడు ఉంది కదా, కుడి మెదడు, కుడి సైడ్, దట్ ఈస్ ద క్రియేటివిటీ. ఇక్కడనే మనకి సృజనాత్మకత. మన లెఫ్ట్ మెదడు ఏం చేస్తుందంటే మనం చదువుకున్నటువంటి నేర్చుకునే విషయాన్ని సంక్షిప్తం చేస్తాం. అందులో స్టోరేజ్ ఇదేమో క్రియేటివిటీ. సో ఈ రెండు పని చేయాలంటే మనం ఇలా చేయాలి. తదుపరి రోజు చదవాల్సిన ప్రణాళిక, నెక్స్ట్ అనేది కూడా ఆలోచన పెట్టుకోవాలి. సమయాన్ని సరైన ఉపయోగించడం ముఖ్యమైన అలవాటు ఏంటి అంటే టు డూ లిస్ట్ చేసుకోవాలి. టు డూ లిస్ట్ పెద్దవాళ్ళు కూడా పనిచేస్తుంది, నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్. పెద్దవాళ్ళు కూడా టు డూ లిస్ట్ పొద్దున్న లేవాలని 5 గంటలు లేచిన తర్వాత ఒక చిన్న నోట్బుక్ చేతిలో పెట్టేసుకొని దాంట్లో ఇవాళ ఏమేమి పనులు చేసిన
పొద్దున చేసుకుంటామని చెప్పేసి కొన్ని మర్చిపోతాం. ఇంతెందుకు ఇంట్లో మా ఆవిడ చెప్పినటువంటి కూరగాయల మార్కెట్లో పోయి ఇవి తీసుకురండి అక్కడ మేము మర్చిపోయి పనులు చేస్తాం. ఆ లిస్ట్ మూడు ఐటమ్స్ చెప్తే రెండు మర్చిపోతాం, ఒక్కోసారి అప్పుడు మర్చిపోతాం. అది మర్చిపోకుండా ఉండడానికి కోసం ఈ టూల్ వేసుకోవాలి. మీరు కూడా నెక్స్ట్ ఏం చదవాలి ఏం చేయాలంటే ఒక పేపర్ మీద ఒక చిన్న టైం లాంటి తీసుకొని ఎక్కడ పెట్టుకొని దాన్ని డేట్ వేసేసి టైం వేసేసి కలర్ పేపర్ రాసుకోవాలి. అది ఆ తర్వాత పనులు ఆలస్యం కాకుండా వెంటనే పూర్తి చేయాలి. మీరు ఏం చేస్తారంటే కాలకరేసో ఆజుగారు కబీర్ దాస్ ఉంది కదా, రేపు చేసే పని ఇవాళ చేసే పని ఇప్పుడే చేయాలి. అది రేపు చేయాలి. అందుకోసం ఇక్కడ ప్రతిరోజు లక్ష్యాన్ని నిర్ధారించుకోవాలి. సమయాన్ని వృధా చేసే పనులపై నియంత్రణ. కటాఫ్స్ అంటే మనకు పంచ దరిద్రాలనే మనకి దయ్యాలు పడతాయి కొన్ని తెలుసా. ఆ దరిద్రాలు ఏంటంటే మూడు నిద్ర, ఫస్ట్ అతి నిద్ర. ఇక ఎవరైతే మనం పడుకుంటాం 7 కానీ 10 అనుకుంటాం. ఇంకొకటి మొహమాటం. నీకు ఆన్సర్ వచ్చు కానీ సాయంగా ఇక్కడ అక్కడ నువ్వు ఏం చెప్పమని చెప్పు ఇలా వచ్చు. ఆ మొహమాటం పనికిరాదు. ఏదైనా స్పీచ్ ఇవ్వండి, ఏదైనా మాట్లాడమని స్టేజ్ మీద రాము. ఎంత క్లెవర్ స్టూడెంట్ అయినా కానీ ఆన్సర్ చదివినా కానీ ఇక్కడ రాకుంటే ఏం చేస్తాము, ఆడే కూర్చోపోవడం కంఫర్ట్ జోన్. అది ఒకటి. అది మొహమాటం, హెసిటేషన్ అంటారు ఇంగ్లీష్లో. పోస్ట్ పోన్మెంట్ అంటే వాయిదా. రేపైతే క్యారెక్టర్ అవుతా, ఇవాళ 5 వేలు చేస్తాను ఇవ్వలేదు, రేపు చేస్తా ఖచ్చితంగా అని అనుకుంటాను. రేపు మళ్ళీ అదే పని. ఈ వాయిదా ఇవాళ చదువుకున్నది రేపు చదువుతాం. అందుకే పొద్దున్న లేవాలంటే మీ లక్ష్యాన్ని ఒక 3 చెప్పాలి. రేపు పొద్దున రేపు 4 గంటలకు నిద్ర లేవబోతున్నాను అని మీ అమ్మకు చెప్పండి, మీ నాన్నకు చెప్పండి, మీ అక్కకు చెల్లెలకు చెప్పండి, మీ ఫ్రెండ్కి చెప్పండి. నేను పొద్దున రేపు 4 గంటలు వేస్తాను నిద్ర అని చెప్పండి. అప్పుడేమో నేను పడుకోవాలి, అప్పుడు నేను దాని గురించి చెప్పేవాళ్ళు అని భయం అనుకుంటాను. అంతే కదా. సో అందుకోసం లక్ష్యాన్ని మనం అనుకున్నాను చెప్తే బెటరే. నేను ఇంజనీర్ డాక్టర్ని కాబోతున్నాను, మీ శత్రువు కూడా చెప్పింది. మీ శత్రువు కూడా నీ డాక్టర్ ఏంటంటే అది మెచ్చుకోడు, కానీ యాభై నువ్వేమైనా అంటాడు. అప్పుడు ఏదో కసిగా ఇది ఇట్లా ఇది ఇట్లా అంటారు చూపిస్తా కసి. అప్పుడు ఇంకెక్కరు అలా కూడా చెప్పాలి. శత్రువు కూడా నీకు నచ్చిన వాళ్ళని చెప్పు, నువ్వు ఎవరికి నచ్చుతావు వాళ్ళని చెప్పు, నీ శత్రువు చెప్పు, ముగ్గురు చెప్పు. నచ్చిన వాళ్ళు చెప్తే వాళ్ళు మెచ్చుకుంటారు, శబాష్ పెట్టా నేను ఉన్నాను కనుక చాలు. అలా మన లక్ష్యాలను కూడా చెప్పాలి, నిద్ర లేచి కూడా చెప్పాలి. సో ఇది నైట్. ఈ కటాఫ్స్, టీవీలు బంద్, సెల్ ఫోన్లు బంద్, క్రికెట్ ఆట క్లోజ్, లేవడం బంద్, 5 లేవడం, మొహమాటం రద్దు, పోస్ట్ పోన్మెంట్ అసలు లేదు, భయం మన దగ్గర లేదు. ఈ దరిద్రాన్ని మన దగ్గర నుంచి ఎలా ఉంటాయి ఫస్ట్ ఈ దరిద్రం వారు మన దగ్గర నుంచి. అలాగే ఇక్కడ నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు అదనపు సమయాన్ని వినియోగించుకోవాలి. మీ ఎక్స్ట్రా టాలెంట్ ఏమంటే వాటిని ప్రూవ్ చేసుకోవాలి. మీరు మ్యూజిక్ ఇష్టమంటే కొంచెం మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి, మీ గేమ్స్ మీద ఇష్టమంటే గేమ్స్ మీద కాసేపు కాన్సన్ట్రేట్ చెయ్యి. అలా చేయడం ద్వారా మీకు ఎక్స్ట్రా టాలెంట్ ఒకటి యాడ్ అయి ఉంటుంది గుర్తింపు వస్తుంది. నేను టీచర్ను, ఆమె టీచర్, కానీ ఇక్కడ ఏం చేస్తున్నాను మోటివేషన్ క్లాసెస్, దట్ ఈస్ మై ఎక్స్ట్రా టాలెంట్. మన ప్రతి వ్యక్తికి ఇవాళ రేపు ఒక్క పని సరిపోదు, ఒక్క టాలెంట్ సరిపోదు, మల్టీ టాలెంట్స్ ఉండాలి. అది మనం చేసుకోవాలి. పరీక్షల సమయంలో ఎలా ఉండాలి అంటే చూడండి, ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి, ఇంటి దగ్గర డిస్టర్బెన్స్ ఉండదు, ఒక ప్లానింగ్ ప్రకారంలో టైం సెన్స్ అనేది మనకు అవసరం ఉంటుంది. పాఠశాలలో ఎలా ఉండాలి, తరగతిలో శ్రద్ధగా ఉండాలి. అందరికీ తెలిసింది సార్ రోజు చెప్తారు అదే మనం శ్రద్ధగా చదవాలి, దృష్టి మనకుండా ఉండాలి, కాన్సన్ట్రేషన్తో ఉండాలి, పాఠశాల నియమాలను పాటించాలి, స్టడీ చేయాలి, డిస్కషన్ చేసుకునే స్టడీ చాలా గొప్పది. మీరు ఇలా నేర్చుకోవాలంటే మీరు నేర్చుకునే తక్కువ చెప్పండి, ఖచ్చితంగా ఎక్కువ రోజులు గుర్తుంటుంది. మీరు చదువుకున్నది 10% గుర్తుంటుంది, మీరు చూసింది 20% గుర్తుంటుంది. అర్థమైనా? మీరు టచ్ చేసింది 50% గుర్తుంటుంది, మీరు నేర్చుకునే వేరే వాళ్ళకి చెప్తే 70% గుర్తుంటుంది. అర్థమైనా? ఇది కూడా సైంటిఫిక్ రీజన్స్ ప్రూవ్ చేసి, అంటే మీరు నేర్చుకున్నది నలుగురికి చెప్పడం కూడా అవసరం, అది గుర్తుపెట్టుకోండి.
ఆ ఉపాధ్యాయులు ఎలా ఉన్నారని మీరు రోజు చెప్తున్నారు, మేము కూడా చూస్తున్నాము. అవి అలా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను ముందు చెప్తున్నా. పరీక్షల ముందు సహాయం ఎలా ఉండాలి అంటే అదనం ప్రాక్టీస్ ఇంకా చదువుకుంటానికి డౌట్ వస్తే క్లియర్ చేసుకోండి. ఓకే, ప్రశ్నలు అడిగే విధానం గురించి సంబంధం తీసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. తప్పుడు అభ్యాసాన్ని నివర్తించాలి, తప్పు చేయాలి. పరీక్షల సమయంలో మానసికంగా ఆత్మవిశ్వాసంతో ఉండాలి. పరీక్షల ముందు ఒత్తిడి తగ్గించుకునేది ప్రాణాయామం, యోగా అని చెప్పిన యోగా ప్రాణాయామం అవి చేయాలి. ఆరోగ్యం కోసం మంచి ఆహారం తీసుకోవాలని చెప్పిన. అలాగే పరీక్షల గురించి ఆందోళన లేకుండా సానుకూలంగా పాజిటివ్ సెన్స్, పాజిటివ్ అయ్యి నాకు రాదు, నేను ఇంతే, నా మొదటి నుంచి ఇంగ్లీష్ అంటే భయం, ఎక్కడైతే అసలే రావు, ఇలాంటి నెగిటివ్నెస్ ఉంది కదా, ఆ నెగిటివ్ ఫీలింగ్స్ తీసేసి పాజిటివ్ ఎందుకు అందుకు చూస్తా. మీకు తీసి తెలుసు కదా, కాదు చేతులు ఉన్నాయా? He can swim, he can play football, he can time, partner, everything. Now he is a motivational speaker in the world, one of the best. సో ఏమి లేకుండా చేస్తున్నారు, మనకే రోగం ఉంటుంది. అనిలే కదా, అనిలే కదా, కాదు చేస్తుంది బాగుందే కదా, మైండ్ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. మీ ఫాదర్ మీద మీకోసం ఏదో చేస్తున్నారు, కానీ వాళ్ళ కోసం మనం ఏం చెప్తారు? వాళ్ళు కష్టపడుతున్నారు పొద్దంతా, వాళ్ళు తిండి లేకుండా మీకు తిండి పెడతారు. వాళ్ళకి నాలుగు చొక్కా సరిగా లేకుండా నీకు అడగని వెంటనే డ్రెస్ కొనిస్తాడు. నాలుగు కాలు చెప్పులు కూడా లేకుండా నీకు బూట్లు కొనిస్తాడు. అమ్మ అన్నం ఇంకా లేకపోయినా కానీ బిడ్డ పెడితే కుదరదు, తన ఉపాసం ఉంటుంది. ఇది చేస్తుంది కదా, మనం ఏం చేస్తున్నాం వాళ్ళ కోసం? మనం ఏం చేయాలి వాళ్ళ కోసం? ఒక లెవెల్కు వచ్చినాడు, ఒక గొప్ప వ్యక్తి అయినాడు, నీకు ఒక పొజిషన్ బాగున్న రోజు నువ్వు ఈ స్కూల్కే నువ్వు చీఫ్ గెస్ట్గా ఇక్కడ వచ్చినాడు, ఎంపీఓ సార్ కూర్చున్నావు కదా, అలా నువ్వు పెద్ద అయ్యాక ఒక మంచి పోస్టులో గొప్ప వ్యక్తిగాను ఇక్కడ చీఫ్ గెస్ట్గా వచ్చేటువంటి పోస్టు రావాలి. నువ్వు 10th క్లాస్లో 10 GPA సాధించినప్పుడు నీ ఫోటో పేపర్లో రావాలి, టీవీలో రావాలి. 10 మంది నీ ఇంట్లో బయట చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఫలానా బిడ్డనట 10 GPA సాధించిన పేపర్ వచ్చిన ఇంకా సూపర్ పిల్లలకి అన్నగాడు. ఆ మాట మీ అమ్మాయి విన్నాడు, నాన్న విన్నాడు, వాళ్ళకి ఆనందంగా ఉండొచ్చు. ఎట్లా ఉంటుంది వాళ్ళ ఆనందం? నా బిడ్డని నా కొడుకుని అందరూ తెలుసుకుంటున్నారు అని వాళ్ళ కళ్ళలో ఆనందపరుస్తావు. నువ్వు ఇంటికి వచ్చినాడు బిడ్డ, శబాస్ బిడ్డ, నువ్వు చేయబట్టి మనం ఇంటి పేరు నిలబెట్టినావు, మన ఊరి పేరు నిలబెట్టినావు. ఇలా ఉండాలి. ఇప్పుడు మాకు తృప్తున్నది, మేము కష్టపడ్డామంటే నువ్వు దిగినావు చాలు అని ఆనందపడేది ఎవరు? ఫస్ట్ అమ్మ నాన్న, తర్వాత ఇది ఒకసారి విజువలైజ్ చేసుకోండి. కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచించుకోండి. నువ్వు 10th క్లాస్ పరీక్షలు రాస్తున్నావని ఫీల్ అవ్వు. నువ్వు బాగా ప్రిపేర్ అయినావు. ఎస్, నువ్వు బాగా ప్రిపేర్ అయినావు. ఒక్కసారి కళ్ళు చూసుకోండి. జస్ట్ ఫర్ 1 minute. You close your eyes. Just for 1 minute. Listen to me, all of you. మీరు పరీక్షలకు బాగా సిద్ధమైంది. నేను చెప్తున్నాను, మీరు పరీక్షలకు బాగా సిద్ధమయ్యారు. మీకు అన్ని పరీక్షలు భావించుకుంటున్నావు. నువ్వు ప్యాడ్ పెట్టుకొని ఎగ్జామ్ డేట్ వచ్చింది, ప్యాడ్ పెట్టుకొని ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళావు. ఎగ్జామ్ సెంటర్లో కూర్చున్నావు. క్వశ్చన్ పేపర్ నీకు ఇచ్చిండ్రు, చూసుకున్నావు, చదివినావు. అందులో అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ నీకు వస్తాయని భావించాను. అన్ని క్వశ్చన్స్కి అలా బాగా వచ్చిన క్వశ్చన్ రాయడం మొదలుపెట్టినావు, రాసేసినావు. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినావు. సూపర్గా ఫీల్ అయినావు. ఎగ్జామ్ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చేసినావు. కొద్ది రోజుల తర్వాత రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్లో 10 GPA వచ్చింది. 10 GPA వచ్చింది. అందరూ మీ అమ్మ నాన్న వాళ్ళు పొగుడుతున్నారు. అందరికి అర్థమైపోయింది, ఫలానా అమ్మాయి 10 GPA ట్రిపుల్ భాషలు వస్తుందట, ఇంకేదైనా చేయించగలుగుతారు. అప్పుడు నువ్వు భాషలో ట్రిపుల్ చదువుతున్నావు. ట్రిపుల్ పాస్ అయ్యావు. మంచి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. అందరితో ఆగలేదు. సివిల్స్ ప్రిపేర్ అయినావు. IAS కొట్టినావు. జిల్లా కలెక్టర్ అయి వచ్చినావు. మీ ఊరికే కలెక్టర్ అయినావు. ఆ ఊళ్ళో మీ స్కూల్ ఇంకా అక్కడనే ఉంది. మీ స్కూల్లో మోటివేషన్ క్లాస్ జరుగుతుంది. ఆ క్లాస్కి కలెక్టర్ని ఇన్వైట్ చేసిండ్రు. ఆ కలెక్టర్ నువ్వు చదువుకున్న స్కూల్కి రిక్వెస్ట్ చేస్తే, మేడం మా స్కూల్కి వచ్చేసి ప్రోగ్రామ్ అటెండ్ ఉన్నారు, మీరు వచ్చేది ఇక్కడ ఉన్నారు. అందరూ స్వాగతం జరిగింది, ఘన స్వాగతం, చప్పటతో స్వాగతం జరిగిన పిల్లలు వేదిక మీద కూర్చోబెట్టిండ్రు. హెడ్ మాస్టర్ ప్రసంగించిండ్రు. ఈ మేడం ఎవరో తెలుసా? ఈ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థి, ఇవాళ చీఫ్ గెస్ట్. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న వాళ్ళని వర్ణించిన అని ఆలోచించుకోండి.
మీరైతే ఏముంటుంది అక్కడ ఆలోచించుకోండి, మీరే ఆ ప్లేస్లో ఉన్నారని భావించండి. అలా భావిస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. మీ అమ్మ నాన్న ఎలా ఫీల్ అవుతుందో చూడండి. నవ్వు మీ కళ్ళు తెరవండి, మీ కళ్ళు తెరవండి. దట్ ఈస్ ద విజువలైజేషన్. విజువలైజేషన్ అంటే ఇదే. నువ్వు ఊహించుకోవాలి, కళలు కనండి, కళను సాకారం చేసుకోండి. అబ్దుల్ కలాం, ఓకేనా? సో ఇది విజువలైజేషన్. మీరు ఎప్పుడు ప్రతిరోజు కళలు కనాలి. నేను కలెక్టర్ కాబోతున్నా, నేను ఎగ్జామ్ బాగా రాస్తున్నా, నాకు మార్కులు బాగా వచ్చినాయి, నన్ను అందరూ మెచ్చుకుంటున్నారు, మా అమ్మ నాన్న హ్యాపీ, నేను హ్యాపీ, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ. ఇది ఫీల్ అవుతుంది. అలాగే ఎస్ పరీక్షల అనంతరం ఉపాధ్యాయులు మీరు ఇప్పుడు చెప్పేసిన మీకు పాత్ర అలాగే ఉంటుంది. సో దిస్ ఈజ్ ఇక్కడ ఒక ఫోటో ఉంది చూడండి. ఒక నిమిషం ఆయన ఎవరు? రజనీకాంత్. చూడండి నేను చెప్పేసారు, మీకు మంచి మైకి ఉన్నదా? మీరు సర్వీని మర్చిపోతుందా? మర్చిపోతుందా? ఈ మధ్య చిరంజీవి ఒక సినిమా దాన్ని మీరు చెప్పండి. శ్రీకాళ మాస్టర్ గారు ఎక్కడ చెప్పారు పేరు? ఒక సినిమా చిరంజీవి చెప్పేసి కదా. మా ఇంట్లో ఎక్కడ ఉన్నది? మీకు మరపు లేదు, మీకు మెమొరీ ఉంది. ఏ దేని మీద మెమొరీ ఉంటుంది? మనకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీద మెమొరీ ఉంటుంది. తెలుసుకొని చదివినవి కావాలి. వాట్ నెక్స్ట్ ఇంటర్వ్యూ కానీ సినిమాలో నెక్స్ట్ ఏముంటుందో అని ఆడుతూ ఉంటుంది, చూడాలని చెప్పేసి. అవునా కదా? మీరు చదవాలంటే ఈ క్వశ్చన్ కానీ నెక్స్ట్ ఏముంటుంది అనేది నేర్చుకోవాలంటే అది ఖచ్చితంగా గుర్తుంటుంది మైండ్లో. అందుకే కాన్సెప్ట్స్ వాళ్ళు రాలేదంటారు, భావన నేర్చుకోవడం అలా చేసుకోండి. ఇక్కడ ఈ రజనీకాంత్ ఎవరు తెలుసు? ఆయన చూడడానికి నిజంగా ఇక్కడ రూపం చేయలేదని యాక్చువల్గా నల్లగా ఉన్నాడు. పట్ట తలకాయ ఉంటుంది, పెరుగులు పగిలిపోయి ఉంటాయి, తెల్లని వెంటకలు ఉంటాయి, దక్కా వలసిన మనిషి ఓడితే నడిచిపోతుంటే కానీ ఆయనకు తెలుసు ఏంటిది? మేకప్ వేస్తే ఆయన సూపర్ స్టార్. మేకప్ వేసుకుని సూపర్ స్టార్ని ప్రపంచాన్ని ఆడించినటువంటి తెలుసు. అందుకే మీరందరూ కూడా అనుకోకుండా నేను డాక్టర్ ఉన్నాను, అలా ఉన్నా, పోటీకి ఉన్నాను, ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, అన్నీ మర్చిపోండి. మీకు ఆయన మేకప్ వేసుకున్నట్టు మీరు చదువుని మేకప్ వేసుకోండి, స్టడీస్ని మేకప్ వేసుకోండి. చదువు ద్వారా మీరు చూస్తే సరస్వతి కనిపించాలి, మీరు కనిపించాలి, సరస్వతి కనిపించాలి. అలా చదువుకుంటే తప్పకుండా మీరు గొప్ప అయిపోతారని తెలియజేసుకుంటూ లాస్ట్లో దిస్ ఇస్ ద లాస్ట్ వన్. ఇక్కడ మనకు మక్కగా అనిపిస్తుంది. దాన్ని చూస్తే మీకు ఏమర్థమైపోయింది? ఎస్, మన విలువని పెంచుకోవాలి, మన వాల్యూస్ని యాడ్ చేసుకోవాలి. మీ విలువ పెరగాలంటే ఎలా పెరుగుతుంది? ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ మొక్కజొన్న కంటిన్యూ కదా, ఈ కంపెనీ చేను దగ్గర పోయి రైతులకు ఎంత ఇష్టం బాగుంటే 5 రూపాయలు సాగిపోతారు. అంతే కదా, చెట్టు మీద వచ్చి 5 రూపాయలు సాగిపోతారు. దాన్ని మన వివేకానంద చౌకలు ఎక్కడో కాలుస్తున్నారు. కానీ కాలుసారి దీనికి ఎంత అమ్మ అంటే 15 రూపాయలు విలువ రేటుగా 5 రూపాయలు పదిహేను కదా. ఇదే ఎండిపోయిన తర్వాత ఎండేసిన తర్వాత పాపాన్ని తయారు చేశాను నాకు, ఒక గ్లాస్ పాపాకి 20 రూపాయలు. అవును కదా? అంటే ఏం తేడా వచ్చింది ఇక్కడ? అది కాలిపోతూ విలువలు పెంచుకుంటుంది. ఇక్కడ కాల్స్తే మాడిపోతానికి పెరిగింది. ఇక్కడ పాపాలు ముక్కలైపోతే ఇంకా మాడిస్తే దాని విలువ పెరిగింది. మీరు కూడా కష్టపడితే విలువ పెరుగుతుంది. మీ కష్టము పెరిగించుకుంటే, మీరు ఎంత కష్టపడితే, మీరు ఎంత బర్నింగ్ కాలిపోతే మంట ఉన్నారు కదా, నేను నేర్చుకోవాలి, ఎందుకు రావాలి చూస్తాను, నేను అంతా చూస్తాను అనే ఫీలింగ్ మీకు అనుకో, డెఫినెట్గా మీరు కూడా మీ జ్ఞానాన్ని డెవలప్ చేసుకుంటారు. అర్థమైందా? ఇలా మీరు చేసుకోగలిగితే డెఫినెట్గా మీరు ఆ స్థాయిలో ఉంటారు. ఇప్పుడు మీరందరూ కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ స్థాయికి ఎక్కడానికి కోసము మీరు ఎలా సిద్ధమయ్యారు అనే దానికి ఒక 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక 3 ప్రశ్నలు. ఓకే, గర్ల్స్ నుంచి నేను ఈరోజు ఈ సెషన్లో చెప్పినటువంటి అంశాలలో ఏది బాగా నచ్చిందో ఒక్క పైన చెప్తాను. ఒకటే పైన 4 మాటలు, ఒక్క మాట చెప్తాను. గర్ల్స్ నుంచి, ఓన్లీ గర్ల్స్. కష్టపడంటే సాధించడానికి ఏది లేదు. నేను చెప్పిన ప్రముఖమైనటువంటి కాన్సెప్ట్లలో అదొక కాన్సెప్ట్. పేరేదమ్మా? అలేఖ్య.
యూ కమ్ హియర్. అలేఖ్య, వెరీ నైస్. ఒకటే మాట చెప్పింది. ఇప్పుడు ఈ అమ్మాయికి మన వాసవి క్లబ్ అధ్యక్షులు గౌరవ ఉదయభాస్ గారు చేతుల మీదుగా ఒక గిఫ్ట్ ఇస్తున్నాం. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అంతా మొదటి నుంచి ఉంటుందని నాకు అర్థమైంది, అర్థం చేసుకున్నాను, తెలియజేసుకుంటాం. ఆ అమ్మాయికి ఒక బహుమతిని ప్రదానం చేయాలని చెప్పేసి గౌరవ వాసవి క్లబ్ అధ్యక్షులు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కంగ్రాట్స్ అమ్మ, ఆరోగ్యమైన అర్థమైంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పాయసం. అదే జూమింగ్ ఉన్నది కదా, ఎందుకు రా పర్సన్ అయితే కష్టపడితే సాధించింది ఏది లేదు అనే ఆన్సర్తో అలేఖ్య మనందరినీ మెస్మరైజ్ చేసి చక్కటి ఆన్సర్ ఇచ్చింది. ఆమెకు బహుమతిని అందజేస్తున్నాం. కంగ్రాట్స్ అమ్మ. అండ్ నా నెక్స్ట్ క్వశ్చన్ టు ద బాయస్ నుంచి నేను కాక చేష్ట అని ఒక స్టోరీ చెప్పిన, దాని ద్వారా ఏమర్థం ఏంటో కాక చేష్ట ద్వారా ఏమర్థమైంది, ఏం మెసేజ్ ఉంది, లేచి నిలబడి చెప్పాలి బాయస్ నుంచి. కాక చేష్ట అనే స్టోరీ చెప్పిన దాంట్లో ఉన్న మెసేజ్ ఏంటి? ప్రైజ్ మిస్ అయింది, ప్రైజ్ ఉంది దాంట్లో మెసేజ్ స్టోరీ చెప్పండి. దాని ద్వారా మనకు అవసరమైనటువంటి మెసేజ్ ఉంది ఏంటి? కావాలనుకున్నది ఎలా అయినా సాధించే కాన్సెప్ట్ వచ్చేసింది. వెరీ నైస్, కలాచుకోవాలని క్రియేటివిటీ ప్లస్ కావాలన్న సాధించే రెండు కాన్సెప్ట్ యూ కమ్ హియర్. ఎస్ యూ కమ్. మీకు ఇప్పుడు మన వాసవి క్లబ్ అధ్యక్షులు ఒక బహుమతిని అందజేస్తున్నారు. మనం కావాలనుకున్నది ఎలాగైనా సాధించడానికి కోసం సృజనతో ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచన చక్కగా చెప్పేది వర్షన్. అండ్ నౌ కామన్ క్వశ్చన్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆల్సో. అందరికి కలిపి ఎవరు చెప్తే వాళ్ళకి ప్రైజ్ కాంపిటీషన్ ఇద్దరికి. సో నేను అడగబోయే క్వశ్చన్ మూడవది ఏంటంటే, నేను ఇందులో ఇంకొక స్టోరీ చెప్పాను. ఒక 4 ఏళ్ల పాప చాక్లెట్ కోసం డిస్క్రైబ్ చేసింది. ఆమె చేసినటువంటి ట్రిక్ ఏంటి, ఆమె చేసిన ప్లాన్ ఏంటి, ఆమెతో ఉన్న ప్రతిభ ఏంటి? నిలబడి చెప్పాలి, ఒక్కరే చెప్పాలి. అది తెలివేనా? ఇంకేమైనా ఏకీభవించిన దాన్ని ఏమైనా డిఫరెంట్ ఉన్నాయేమన్నా? గ్రూప్లో చెప్తే దాన్ని లాభం లేదు, ఇంట్లో చెప్పాలి. ఓకే, రెండు వైపు నుంచి అటెంప్ట్ అయింది కాబట్టి కంప్లైంట్ చేస్తే ఈజ్ ద రైట్ ఆన్సర్, కానీ కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది మనకి ఇక్కడ టోటల్ లేదు. ఇక్కడ ఇంకొక ఛాన్స్ ఇస్తారని చెప్పి తెలివి అనేది ఓకే, మనకంటే ఎక్కువ తెలివి ఉంటారు అమ్మాయికి. క్రియేటివిటీతో ఇంప్రెషన్ చేసింది. ఇంప్రెషన్ ఓకే, ఇంప్రెషన్ అనేది ఎక్స్ట్రా వచ్చింది సార్ ఇక్కడ. లెట్ us take this the right answer as it is. సో నీ పేరేందమ్మా? అంజలికి క్లాప్స్ ఒకసారి. అంటే చిన్నపిల్లలు మనల్ని ఇంప్రెస్ చేస్తాం, అట్రాక్ట్ చేస్తాం అనేటువంటి ఫీలింగ్ చేస్తుంది. అంజలికి బహుమతి తెలియజేస్తున్నారు. ఎస్, మీరు వాసవి క్లబ్ లేరా ఎవరు? రైట్ సార్, రమేష్ ప్లీజ్.
రోజు మొత్తం అందులో నా దేవాలయం థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు. గ్రూప్ ఈరోజు ఎలా ఉండే ఎగ్జాక్ట్గా 1 అవర్ క్లోజ్ చేసినాను. ఎక్కువ కాలేదు, 1 అవర్ కరెక్ట్గా 1 అవర్ అయింది. సరిపోలేదు కానీ ఆఫ్కోర్స్ మీ తర్వాత నెక్స్ట్ క్యారియర్ మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళినా కానీ, ప్రొఫెషనల్ కోర్స్కి వెళ్ళినా కానీ, డిప్లొమా కోర్సులకు వెళ్ళినా కానీ, మీకు ఇష్టమైనటువంటి మీ వర్క్, మీ సబ్జెక్ట్ ఏదైతే గ్రిప్ ఉందో, ఒకవేళ మీకు మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఎంపీసీకి వెళ్ళండి, మీకు కనుక సైన్స్ మీద ఇంట్రెస్ట్ అయితే బైపీసీకి వెళ్ళండి, మీకు ఎంబీఏ లాంటిది కనుక చేయాలనుకుంటే బిజినెస్ మైండ్ మెంటాలిటీ కనుక ఎంఈసీ తీసుకోండి. లేదా మీకు తొందరలో జాబ్ కావాలనుకుంటే ప్రొఫెషనల్ కోర్స్ లాంటి డిప్లొమా ఇన్ పాలిటెక్నిక్, పాలిసెట్ ఉంది, పాలిటెక్నిక్ ఉంది. దాంట్లో కూడా ఏ సంబంధించిన కోర్సు వచ్చేసి కొత్త కొత్త కోర్సులు వచ్చేసి మీరు ఏ స్థాయికి వెళ్ళాలో ఆ స్థాయికి ఆలోచించేసి మీరు చక్కగా ఎదిగి జీవితంలో గొప్ప వ్యక్తులుగా అయ్యి మీ ఊరికి, మీ అమ్మా నాన్నకి, మీ పాఠశాలకి, మీ గురువులందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరికీ అవకాశం ఇచ్చింది. మా భాషపాలు అధ్యక్షులు కూడా ఉదయమాన్ సార్ గారు అండ్ పిఎస్టీ అందరికీ కూడా వారి ఇంటర్నేషనల్ రెస్పెక్ట్ కూడా నా తోటి ఉపాధ్యాయులకు ప్రధాన